Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 21st మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 21st మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ద ఎక్స్ విచ్ ఇస్ ఫార్మర్ ట్విట్టర్ ఛాలెంజెస్ ద కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ రీసెంట్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దీని గురించి ఏంటి అనేది మనం మాట్లాడతాము. టాటా కమ్యూనికేషన్స్ అన్వీల్స్ ఏఐ క్లౌడ్ సర్వీస్ కాల్డ్ యాజ్ వాయు అని చెప్పేసి రీసెంట్గా మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఆర్మీ సీక్స్ ఇన్క్లూజన్ ఆఫ్ అడిషనల్ ఏరియాస్ ఇన్ ద మణిపూర్ అండర్ ఆఫ్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో నౌ ఆర్మీ ఈస్ సీకింగ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ మోర్ అడిషనల్ ఏరియాస్ ఇన్ మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ ద అజాల్ట్ ఆన్ మల్టీలాటరలిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లా అంటూ మనకైతే కనుక పబ్లిష్ చేశారు. బిలీవ్ ఇండియా విల్ కట్ ద టారిఫ్స్ సబ్స్టాన్షియల్లీ ఆన్ యుఎస్ గూడ్స్ సేస్ యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్గా మనకైతే కనుక మాట్లాడుతూ సో ఇండియా విల్ కట్ ద టారిఫ్ సబ్స్టాన్షియల్లీ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గూడ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, వన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇంటర్వెన్షన్ గురించి మనం మాట్లాడతాము. ఇండియా, బ్రెజిల్ could play the key role in the climate talks. అప్కమింగ్ క్లైమేట్ టాక్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక బ్రెజిల్లో మనకైతే జరుగుతాయండి. దానికి సంబంధించి ఇండియా అండ్ బ్రెజిల్ కుడ్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సో ద ఎగ్స్ కార్పొరేషన్ challenges the content blocking orders by that of the authorities. ఏంటంట స్టోరీ అంతా ఏంటి దీని గురించి అని అంటే సో రీసెంట్గా మనకి ఈ యొక్క ఎక్స్ విచ్ ఇస్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ద ఫార్మర్ ట్విట్టర్ అండ్ విచ్ ఇస్ హెడెడ్ బై ఎలాన్ మస్క్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్విట్టర్ ఎక్కడికి అప్రోచ్ అవుతోంది? కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అవుతోంది. ఏమని? కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకట? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐటీ యాక్ట్ అని చెప్పేసి ఉందండి మనకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇట్ ఈస్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అనమాట. మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటివి అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం గురించి. యాజ్ పర్ దిస్ యాక్ట్ వీ హ్యావ్ సెక్షన్ నెంబర్ 69A ఆఫ్ ద ఐటీ యాక్ట్ ఒకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సెక్షన్ నెంబర్ 79. సో 79 అండ్ స్పెసిఫికల్లీ మళ్ళీ మనకి ఏంటంటే కనుక సో దాంట్లో సెక్షన్ నెంబర్ 79 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ సబ్ క్లాజ్ బి. ఈ రెండు సెక్షన్స్ గురించి మనకైతే కనుక న్యూస్లో ఉన్నాయి. ఏమనంట? ఎందుకట? సో ట్విట్టర్కి ఈ యొక్క ఎక్స్కి విచ్ ఇస్ ద ప్రజెంట్ డే ఎక్స్, ఈ యొక్క ఎక్స్కి మనకి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి యూనియన్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈవెన్ లోకల్ పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా మనకి ఏంటంటే కనుక డైరెక్షన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఏమని? ఈ యొక్క మీ యొక్క ప్లాట్ఫారంలో హోస్ట్ చేసినటువంటి కొన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ని సో రిమూవ్ చేసేయమని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడికి వస్తున్నాయి మనకి ఆర్డర్స్? సో ట్విట్టర్కి అయితే కనుక ఇష్యూ చేస్తున్నారు. ఆ దట్ టు ఏ సెక్షన్ అండర్లో ఇష్యూ చేస్తున్నారు అని అంటే సెక్షన్ నెంబర్ 79 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ సబ్ క్లాజ్ బి అండర్లో మనకైతే కనుక ఇష్యూ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఐడియల్లీ సెక్షన్ 69A అండర్లో మనకి ఇష్యూ చేయాలి. ఇప్పుడు కొన్ని మీరు చూస్తూ ఉంటే కొన్ని వెబ్సైట్స్ అవి బ్లాక్ చేస్తూ ఉంటారు మనకి. ఆ
వెబ్సైట్స్ అవి బ్లాక్ చేసేటప్పుడు యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటూ వాళ్ళు రిమూవ్ చేస్తారు. అంటే ఈ యొక్క సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ అండర్లో మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ వాళ్ళకి డైరెక్షన్ ఇష్యూ చేస్తుందండి. ఏమని, ఆ పలానా వెబ్సైట్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ సో టు ద సోవరానిటీ కానీ, లేకపోతే ఎలా కొన్ని సెర్టైన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. వాటి యొక్క రీజన్స్ని ఆధారంగా చేసుకుని మనకి సెక్షన్ 69 అండర్లో మనకి ఇష్యూ చేస్తారు. బట్ కానీ సెక్షన్ 79 ఏం చెప్తుంది అని అంటే కనుక ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద లయబిలిటీ. ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ. ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ దేని గురించి లయబిలిటీ? ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరో ఒక గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టారండి. ఇప్పుడు ఆ పోస్ట్కి మరి ఫేస్బుక్కే రెస్పాన్సిబుల్ కాబట్టి ఫేస్బుక్ని పనిష్ చేస్తామంటారా? లేదా ట్విట్టర్లో ఏదో పోస్ట్ పెట్టారు, ఏదో వీడియో చేశారు, సో దే సంథింగ్ కోర్ట్స్కి ఎగ్నెస్ట్గా ఏదో ఒక అబ్యూసివ్ మెసేజ్ ఏదో పెట్టారనుకోండి, సో దెన్ అయితే ట్విట్టర్ సీఈఓని మనం పనిష్ చేయాలి అయితే కనుక అని చెప్పేసి మనం అయితే కనుక చెప్తామా? అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది లైక్ ఫేస్బుక్ కానీ, లేదా ట్విట్టర్ కానీ, లేకపోతే మనకి ఏంటంటే యూట్యూబ్ కానీ, ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంటర్మీడియరీస్ అంటారు వీళ్ళని. ఇంటర్మీడియరీస్. ఓకే, ఈ ఇంటర్మీడియరీస్ జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్లాట్ఫారంలో పోస్ట్ చేసేటువంటి కంటెంట్ ఏది అనేటువంటిది సో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అదే మనకి ఏంటంటే సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది మనకి. అదే సెక్షన్ నెంబర్ 79లో మనకి మెన్షన్ చేశారు. ఏంటది? సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్. ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ అంటే ఏదైనా సరే అబ్యూసివ్, అఫెన్సివ్ ఇలాంటి మెసేజెస్ కానీ, పోస్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్స్ మీద పోస్ట్ చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్స్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఎటువంటి లయబిలిటీ ఉండదు. రాదర్ దాన్ సేయింగ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ బెటర్ టు సే లయబిలిటీ. వాళ్ళకి ఎటువంటి లయబుల్, దే ఆర్ నాట్ లయబుల్ ప్రొవైడెడ్ వాళ్ళు దాన్ని ట్రాన్స్మిట్ చేయకుండా, వీళ్ళు జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేసి ఇంకేమీ చేయకుండా ఉంటే వీళ్ళు లయబుల్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 క్లాజ్ బిలో కొంత ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఎప్పుడు ఈ లయబిలిటీ ప్రిన్సిపల్ వాళ్ళకి ఎప్పుడు అప్లై కాదు అని అంటే కనుక ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఎప్పుడైనా నోటిఫై చేసినప్పుడు ఏమని, ఇది సో అండ్ సో అబ్యూజివ్ మెసేజ్ అని, లేకపోతే సో అండ్ సో అఫెన్సివ్ అని, అన్లాఫుల్ యాక్ట్ అని గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని రిమూవ్ చేసేయాలి. ఒకవేళ రిమూవ్ చేయకపోతే వాళ్ళకి సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అప్లై అవ్వదు అంటుంది గవర్నమెంట్. అదే చెప్తుందండి సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ క్లాజ్ బి. మనకి క్లాజ్ 3 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ. వీళ్ళకి లయబిలిటీ అనేది ఎప్పుడు వర్తించదో చెప్తుంది. ఎప్పుడు వర్తించదట? ఒకవేళ గవర్నమెంట్ కానీ, అప్రాప్రియేట్ గవర్నమెంట్ కానీ, వాటి యొక్క ఏ ఏజెన్సీ అయినా కానీ వీళ్ళకి ఏదైనా కంటెంట్ని టర్న్ డౌన్ చేయమని లేదా రిమూవ్ చేయమని చెప్పి నోటిఫై చేసినప్పుడు వీళ్ళు ఒకవేళ రిమూవ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అప్లై అవ్వదు. అంటే ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నట్టు అర్థం? సో ది గవర్నమెంట్ ఈ యొక్క సెక్షన్ యూస్ చేసుకుని నీకు ఆ పలానా కంటెంట్ రిమూవ్ చేసేయని డైరెక్షన్స్ ఇష్యూ చేస్తే నువ్వేం చేయాలి? రిమూవ్ చేసేయాలి. అంతే కదండి. ఇక్కడ ఇంకొకటి పైన ఏంటి? సెక్షన్ 69A. సెక్షన్ 69A మనకి ఏంటంటే ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఉంటాయన్నమాట. ఆ పలానా కంటెంట్ ఎందుకు రిమూవ్ చేయాలి, ఏంటి రీజన్స్ ఇన్ రైటింగ్ అనేది ఇవ్వడం, ఇవన్నీ కూడా సెక్షన్ 69Aలో ప్రాపర్ సేఫ్ గార్డ్స్ అనేటువంటివి ఉంటాయి. అది యూస్ చేసి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 క్లాజ్ బి యూస్ చేసి మనకి ఇష్యూ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సెక్షన్ 69A యూస్ చేసి ఇవ్వండి కావాలంటే. అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే మేము మీకు నోటిఫై చేసాము అవని ఆ కంటెంట్ అఫెన్సివ్ కంటెంట్ లేదా అన్లాఫుల్ కంటెంట్ అని. ఒకవేళ మీరు దాన్ని రిమూవ్ చేయలేదనుకోండి, మీకు ఆ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఉండదు. అంటే ఏంటి? మీ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేసిన కంటెంట్కి మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. యూ విల్ ఆల్సో బి లయబుల్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం. ఇదంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తుంది. సో సెక్షన్ 69A యూస్ చేసి ఇష్యూ చేయాలి తప్ప సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 క్లాజ్ బి ఇష్యూ చేసి చెయ్యకూడదు. కానీ గవర్నమెంట్ ఈ రోజున ఇలాగే చేస్తోంది అని కర్ణాటక హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేశారు.
గవర్నమెంట్ రీసెంట్గా సహయోగ్ అంటూ ఒక పోర్టల్ని కూడా తీసుకొచ్చారండి. సహయోగ్ ఆ పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క నోటీసెస్ అన్నీ కూడా ఆటోమేట్ చేసేయడం గురించి, అంటే ఇప్పుడు మనకి ట్విట్టర్ ఏమంటుందంటే మాకు యూనియన్ గవర్నమెంట్ నోటీసులు పంపించేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పంపించేస్తున్నారు, నెక్స్ట్ ఈవెన్ లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా మాకు ఆ కంటెంట్ తీసేయండి, ఈ కంటెంట్ తీసేయండి, ఈ కంటెంట్ తీసేయండి అంటూ మాకేంటంటే నోటీసులు పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్లీ సహయోగ్ పోర్టల్ అనేది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయండి అంటూ కర్ణాటక హైకోర్టుని మనకి ట్విట్టర్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. క్లియర్? ఏవేంటి? 2 పాయింట్స్. ఒకటి, సహయోగ్ పోర్టల్ అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ సహయోగ్ పోర్టల్ కాన్సెప్ట్ ఏంటి? ఆటోమేట్ చేసేయడానికి. ఏం ఆటోమేట్ చేయడానికి అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం అన్ని గవర్నమెంట్ ఏజెన్సీసు అండ్ అలాగే అటువైపు ఉండేటువంటి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అందరూ కలిపి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీద ఉంటారో ఇప్పుడు ఏదైనా అప్రాప్రియేట్ అథారిటీకి, అంటే ఏదైనా స్టేట్లో ఏదైనా పోలీస్ స్టేషన్కి ఆ పలానా పోస్టు మనకి ఏంటంటే అది అబ్యూజివ్ లేకపోతే అన్లాఫుల్ అని ఏమైనా అనిపిస్తే ఇమీడియట్గా ఆ కరస్పాండింగ్ ఇంటర్మీడియరీ వాళ్ళకి నోటీస్ వెళ్ళిపోతుంది. ఏమని? ఇది అన్లాఫుల్, తీసేయండి అని చెప్పేసి. ఆ నోటీస్ ఎలా పంపించాలి అనేది యూనియన్ గవర్నమెంట్ ఒక టెంప్లెట్ తయారు చేసి ఇచ్చింది అందరికీ. ఇప్పుడు మొత్తం అన్ని ఏజెన్సీస్ అదే టెంప్లెట్ తోటి మాకు పంపించేస్తున్నారు అందరూ కూడా. సో ఇది కాబట్టి దయచేసి సహయోగ్ పోర్టల్ అనేదాన్ని అన్కాన్స్టిట్యూషనల్ చేసి పడేయండి అని చెప్పేసి ట్విట్టర్ అడుగుతోందండి. మొదటిది. రెండవది ఏంటంటే మామూలుగా అయితే ఏదైనా సరే అఫెన్సివ్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని సెక్షన్ 69A ప్రకారంగా మనకి ఇష్యూ చేయాలి. సో దట్ ఎందుకంటే ఈవెన్ దాన్ని సుప్రీంకోర్టు కూడా మనకి ఏంటి అని అంటే కనుక అప్హెల్డ్ చేసింది. దేర్ ఆర్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి. అంతే తప్ప గవర్నమెంట్ సెక్షన్ 69A యూజ్ చేయకుండా సెక్షన్ 79 యూజ్ చేసి మమ్మల్ని భయపెడుతూ మీకు సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఉండదు, యూ విల్ బి లయబుల్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఇట్ అని చెప్పేసి మా చేత ఫోర్స్ఫుల్గా కంటెంట్ రిమూవ్ చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు అని ఈ 2 ఆస్పెక్ట్స్ మీదన కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యారండి. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు మనకి దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక చూడడం జరుగుతుంది. సో చూసి ఏం జడ్జిమెంట్ చెప్తుంది అనేది తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా. ఒకవేళ సహయోగ పోర్టల్ అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసిన లేకపోతే మనకి ఏంటంటే అప్హెల్డ్ చేసిన, సో ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్, దట్ ఈస్ ఎయిదర్ ద గవర్నమెంట్ ఆర్ ద మనకి ఏంటంటే కనుక ద ట్విట్టర్ మే మూవ్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. దెన్ వీ విల్ సీ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దీస్ థింగ్స్, వెదర్ సహయోగ పోర్టల్ కాన్స్టిట్యూషనల్లా కాదా, లేదా 79 Clause 3 Clause B అండర్లో ఈ విధంగా డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చా, రిమూవ్ చేయమని చెప్పేసి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే క్లియర్ చేస్తారు. ఫస్ట్ మీకు అర్థమైందా? అదే చూడండి. Why issue blocking order under section 79 of IT Act and not under section 69A? 69A అండర్లో ఇష్యూ చేయండి బాబు, 79 Clause 3 Clause Bలో కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సెక్షన్ 79 of Clause 3B ఏం చెప్తుంది? ఇట్ అవుట్లైన్స్ ద కండిషన్స్ అండర్ విచ్ అండ్ ఇంటర్మీడియరీ లూజెస్ ఇట్స్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. సేఫ్ హార్బర్ ఇలాగే అడుగుతారండి, డబుల్ కొటేషన్స్ పెట్టి. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ is often seen recently in the news. It is associated with an adugutaru. It is associated with the Unlawful Activities Prevention Act. Unlawful Activities Prevention Act. Then next వచ్చేసి Prevention of Money Laundering Act. Prevention of Money Laundering Act. And then we have the Information Technology Act, IT Act 2000. IT Act 2000. And then next వచ్చేసి మనకి Biodiversity Act. ఇలా రకరకాల 4 ఆప్షన్స్ ఇస్తారండి. అన్లాఫుల్ యాక్టివిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ఐటీ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్. ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్, సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఏ పర్టికులర్ లెజిస్లేషన్ అండర్లోకి వస్తుంది అనేది మనకు తెలియాలి. ఇది సెక్షన్ నెంబర్ 79A, సెక్షన్ నెంబర్ 79 రాదర్ దాన్ ఏ, ఇట్ ఈస్ 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్. It outlines the conditions under which intermediary loses its safe harbor protection. Then Section 69A చూడండి, ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు బ్లాక్ యాక్సెస్ టు ఆన్లైన్ కంటెంట్ అండర్ స్పెసిఫిక్ సర్కమస్టాన్సెస్. సో కొన్ని స్పెసిఫిక్ సర్కమస్టాన్సెస్లో ప్రాపర్ సేఫ్ గార్డ్స్ యూజ్ చేసి మనకి సెక్షన్ 69A ప్రాపర్గా మనకైతే కనుక ఉంది. ఈవెన్ ఇట్ వాస్ అప్హెల్డ్ బై ఈవెన్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్. కాబట్టి దాని అండర్లో ఇష్యూ చేయండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీస్ సహయోగ్ పోర్టల్ ఈజ్ ఏ సెన్సార్షిప్ పోర్టల్. ఇది కంప్లీట్గా దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి డిక్లేర్ చేయమని చెప్పేసి మనకైతే
కనుక చెప్పబడడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఏంటంటే కర్ణాటక హైకోర్టు మార్చి 27వ తారీఖున మనకి ఏంటంటే కనుక ఈ కేసు అయితే కనుక వినడం జరుగుతుంది. క్లియర్ కదా? నౌ లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదిగో, ద ట్విట్టర్ కార్పొరేషన్ హ్యాస్ ఆస్క్డ్ ద కోర్ట్ to direct the government that orders to block the content can only be issued under section 69A but not by invoking section 79 clause 3B of the act. సెక్షన్ 79 clause 3B of the act తెలుసు కదా మనకి. మనకి ఏంటంటే లయబిలిటీ ఫ్రమ్ ఎగ్జంప్షన్, సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతుంది. దాన్ని యూజ్ చేసి మనకి ఆర్డర్స్ ఇష్యూ చేయబద్దని చెప్పండి. అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెకానిజం. సో ద ఎగ్స్ రీసెంట్లీ ఛాలెంజ్డ్ ద కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో ద ఎగ్స్ విచ్ ఇస్ ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్ has recently moved to the Karnataka High Court against the blocking orders which are issued by the union and as well as the state government. The company is specifically challenging the usage of the section 79 of clause 3 of B of the IT Act 2000 rather than section 69A which is the established legal provision for blocking the content. ఏదైనా కంటెంట్ని మనకి బ్లాక్ చేయాలి అని అంటే ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తోటి సెక్షన్ 69A ఆల్రెడీ మనకు ఉంది. బట్ కానీ సెక్షన్ 69A యూజ్ చేయకుండా కలరబుల్ లెజిస్లేషన్ని ఇది చేస్తూ కలరబుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ చేస్తూ సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ క్లాజ్ బి అండర్లో మనకి మొత్తం అన్ని యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏజెన్సీస్ మాకేంటంటే కనుక ఒకటే టెంప్లెట్ తోటి ఈ కంటెంట్ని తీసేసాయి అని చెప్పేసి మనకైతే కనుక పంపిస్తున్నారు. ది గవర్నమెంట్ హ్యాస్ ఈవెన్ ఆల్సో బీన్ యూజింగ్ ఇట్స్ సహయోగ్ పోర్టల్ టు ఆటోమేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద బ్లాకింగ్ నోటీసెస్. సో విచ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ టర్మ్డ్ ఇట్ యాజ్ ఏ సెన్సార్షిప్ పోర్టల్గా మనకైతే కనుక పిలువబడడం జరుగుతుందని చెప్పేసి పిలుస్తోందండి సెన్సార్షిప్ పోర్టల్ని. సో దెన్ ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఏమంట ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారు? ద కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ అంటే ఈ యొక్క ప్లాట్ఫారమ్స్లో ఏదైనా ఒక కంటెంట్ అది అన్లాఫుల్ కాబట్టి దీన్ని బ్లాక్ చేయాలి అనేటువంటి ఆర్డర్స్ ఏ యాక్ట్ అండర్లో ఇష్యూ చేయాలంటున్నారు? సెక్షన్ 69A ఆఫ్ ద యాక్ట్ అండర్లో ఇష్యూ చేయాలి. which has a procedural safeguards which are laid down by Supreme Court in the Shreya Singhal versus Union of India case. So even Shreya Singhal versus Union of India case lo Supreme Court proper safeguards ni, procedural safeguards ni kuda manakaithe kanuka idi lay down chesindi. Kabatti aa act aa section under lo issue cheyandi. కానీ కంపెనీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ సర్కంవెంటింగ్ ఆల్ దీస్ సేఫ్ గార్డ్స్ బై యూజింగ్ సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 క్లాజ్ బి అని చెప్పేసి మనకు చెప్తుంది. గవర్నమెంట్ ఏమంటుంది దీనికి? గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే ఆర్డర్స్ అండర్ సెక్షన్ 79A ఆర్ నాట్ డైరెక్ట్ బ్లాకింగ్ ఆర్డర్స్ బట్ దే ఆర్ జస్ట్ సింప్లీ నోటిఫికేషన్స్ దట్ ద ప్లాట్ఫామ్ ఈస్ లయబుల్ ఫర్ ఇల్లీగల్ కంటెంట్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే తెలివిగానే మేమేమి సెక్షన్ 79 అండర్లో ఇష్యూ చేసేవేమి బ్లాకింగ్ ఆర్డర్స్ కాదే, నిన్ను బ్లాక్ చేయమని మేమేం చెప్పట్లేదే, నువ్వు ఆ కంటెంట్ బ్లాక్ చేయాలి అని. అన్లైక్ 69A యూజ్ చేస్తే బ్లాక్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాము? ఒకవేళ అవి రిమూవ్ చెయ్యకపోతే నీకు సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ పోతుంది, యూ విల్ బి లయబుల్ ఫర్ దట్ కంటెంట్ అని చెప్తున్నాం. అంతే కదా? అంటే వాట్ ఇట్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ యూ జస్ట్ ప్లీజ్ రిమూవ్ దట్ కంటెంట్ అని చెప్పేసి మనకి చెప్పడం అని చెప్పి మనకి ట్విట్టర్ ఆర్గ్యూ చేస్తుంది. ది గవర్నమెంట్ హ్యాస్ claims that it has that authority to issue such notices to intermediaries ensuring compliance with legal requirements. మాకు ఆ పవర్ ఉంది, ఆ నోటీసెస్ ఇష్యూ చేసేటువంటి పవర్ మాకైతే కనుక ఉంది అని చెప్పి గవర్నమెంట్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిబేట్ ఏంటంటే సెక్షన్ 69A వర్సెస్ సెక్షన్ 79 ఆఫ్ క్లాజ్ 3 ఆఫ్ క్లాజ్ బి ఆఫ్ ద ఐటీ యాక్ట్. సో ట్విట్టర్ ఏమంటుంది? సెక్షన్ 69A యూజ్ చేయండి అంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెక్షన్ 79 క్లాజ్ 3 క్లాజ్ బిని ఉపయోగించుకుని సరే చూసుకో, మరి నీ దాంట్లో అన్లాఫుల్ కంటెంట్ ఉంది, రిమూవ్ చెయ్యను అంటే నీకు ఆ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏదైతే సెక్షన్ 79 ప్రొవైడ్ చేస్తుందో అది నీకు వర్తించదు. ఇంకప్పుడు ఏమవుతుంది? ఆ కంటెంట్ దాంట్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి నువ్వు కూడా లయబుల్ అవుతావు, ఆ పోస్ట్ చేసిన వాళ్ళతో పాటుగా కూడాను. సరే ఆలోచించుకో మరి నువ్వైతే కనుక. అంటే అర్థం ఏంటి? ఈజీగా నువ్వు కూడా అది తీసేయకపోతే నిన్ను కూడా బుక్ చేయాల్సిన అవసరం అయితే కనుక వస్తుంది అని చెప్పడం, ఇండైరెక్ట్గా రిమూవ్ చేయమని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు అంటూ ట్విట్టర్ మనకి చెప్పడం జరుగుతుందండి. చూడండి,
సెక్షన్ 69A ఏం చేస్తుంది, సెక్షన్ 79 క్లాస్ 3B ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇదంతా అర్థమవుతుంది కదా, ఐటీ యాక్ట్కి సంబంధించింది ఇదంతా కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మనకి సెక్షన్ 69A ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు బ్లాక్ యాక్సెస్ టు ఆన్లైన్ కంటెంట్ ఫర్ రీజన్స్ సచ్ యాజ్ సోవరానిటీ, పబ్లిక్ ఆర్డర్, నేషనల్ సెక్యూరిటీ. అంటే ఆన్ దీస్ సర్టెన్ గ్రౌండ్స్ లైక్ సోవరానిటీ వైలేట్ అవుతుంది అంటే నీ ప్లాట్ఫారంలో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ ఏదైనా సరే, ఓకేనా, ఏదైనా సరే ఒకవేళ అది మా కంట్రీ యొక్క సోవరానిటీ దెబ్బతీసే విధంగా ఉంటే, లేదా మా నేషనల్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటే, పబ్లిక్ ఆర్డర్ ఇబ్బంది పడుతుంది, డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మేము వి విల్ డైరెక్ట్ యూ టు దట్ బ్లాక్ దట్ పర్టికులర్ కంటెంట్. ఎస్, requires procedural safeguards like including reasons in writing and a committee's review. సో మనకి ఏంటంటే ఈ సెక్షన్ 69A అండర్లో ఇష్యూ చేయాలి అని అంటే స్పెసిఫికల్లీ రీజన్స్ చెప్పాలి, ఇన్ రైటింగ్ ఇవ్వాలి, ఆ కంటెంట్ ఎందుకు రిమూవ్ చేయాలి ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా ఉంటాయి సెక్షన్ 69Aలో. కానీ 79 క్లాస్ 3B ఏంటంటే ఇంటర్మీడియరీస్ సచ్ యాజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ ఇంటర్మీడియరీస్ అంటారు వీళ్ళని. దే ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ లయబిలిటీ ఫర్ థర్డ్ పార్టీ కంటెంట్. థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళది ప్లాట్ఫామ్ అంతే, ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరు కంటెంట్ పోస్ట్ చేశారు అనేది వాళ్ళు లయబుల్ కాదు అని చెప్పేసి మనకైతే కనుక గవర్నమెంట్ చెప్తుందండి, వాళ్ళకి ఆ పవర్ ఇస్తుంది, అంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఆ ఎగ్జామ్షన్ ఎక్కడి నుంచి అంటే సెక్షన్ 79A నుంచి 79 నుంచి ఇస్తుంది మనకి. కానీ గవర్నమెంట్ అది కూడా చెప్తుంది ఏమనంటే ఈ ఎగ్జామ్షన్ నువ్వు ఎప్పుడు కోల్పోతావంటే నేను కానీ ఇంకేదైనా అప్రోప్రియేట్ ఏజెన్సీ కానీ మేము కానీ చెప్పినప్పుడు పలానా కంటెంట్ తీసేయమని, నువ్వు ఒకవేళ తీసేయకపోతే నువ్వు ఆ యొక్క ఇది కోల్పోతావు, నువ్వు ఆ ప్రొటెక్షన్ కోల్పోతావు అని చెప్పేసి సెక్షన్ 79 చెప్తుంది. సో చూడండి, హవెవర్ ఇఫ్ అన్ ఇంటర్మీడియరీ fails to remove the unlawful content when notified, it will loses its immunity. సో దానికి ఇచ్చినటువంటి సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది కోల్పోయి ఏమవుతుంది, ఇట్ విల్ ఆల్సో బి లయబుల్ ఫర్ దట్ అన్లాఫుల్ కంటెంట్. సో అన్లాఫుల్ కంటెంట్ అంటే గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీ అజ్యూమ్ నౌ దట్ మీరు ఆ అన్లాఫుల్ కంటెంట్ని మీరు కూడా ప్రమోట్ చేస్తున్నారు అని మేము అజ్యూమ్ చేసుకుని, సో వాట్ వీ విల్ సే దెన్ యూ విల్ ఆల్సో బీ లయబుల్ ఫర్ దట్ పర్టికులర్ కంటెంట్ అని చెప్తాం. అంతే కదా, ఇది అన్లాఫుల్ కంటెంట్ అని మేము ఆల్రెడీ చెప్పాం తీసేయమని, మీరు తీసేయలేదంటే అర్థం ఏంటి, యు ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ఇట్, యు ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఇట్. నెక్స్ట్ అండి కన్సర్న్స్ ఓవర్ సహయోగ్ పోర్టల్. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ యొక్క సహయోగ్ పోర్టల్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. ఆ సహయోగ్ పోర్టల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇంటర్మీడియరీస్ వీళ్ళందరూ ఉంటారండి ఈ ప్లాట్ఫారంలో మనకి. ద గవర్నమెంట్ క్రియేటెడ్ దిస్ సహయోగ్ పోర్టల్ టు ఆటోమేట్ ద కంటెంట్ బ్లాకింగ్ నోటీసెస్ అలిజెడ్లీ ఎన్ష్యూరింగ్ ద ఇమీడియట్ యాక్షన్. సో తీసుకునే విధంగా. Yes, so the X argues that this portal is being misused to bypass the due process and delegate the power to various agencies beyond the IT Act scope. So ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క స్కోప్ దాటిపోయి వేరే అథారిటీస్కి కూడా మనకి ఏంటంటే కనుక ఈ సెక్షన్ ద్వారా పవర్ అయితే కనుక ఇస్తున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. నౌ వాట్ ఆర్ ద సజెషన్స్ గవర్నమెంట్? ఇప్పుడు ఈ యొక్క ట్విట్టర్ కంపెనీ ఏమంటుంది, ఇప్పుడు ద కంపెనీ హ్యాస్ నౌ రిక్వెస్టెడ్ ద హైకోర్ట్ to declare that content blocking orders should only be issued under section 69A with due safeguards. దయచేసి సో డైరెక్షన్ ఇమ్మనమని చెప్పేసి మనకి హైకోర్టుకి చెప్తోంది. అండ్ అలాగే ఇట్ ఈస్ సీకింగ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఓవర్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద సహయోగ్ పోర్టల్. ఒకసారి ఆ సహయోగ్ పోర్టల్ సంగతి ఏంటో కూడా చూసి దయచేసి అది కాన్స్టిట్యూషనల్లా కాదా, దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి డిక్లేర్ చేయండి అని చెప్పేసి మనకి ట్విట్టర్ అయితే కనుక ఇప్పుడు హైకోర్టుని మనకి రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన పిటిషన్ అయితే కనుక వేశారు. సో దెన్ March 27th మనకైతే కనుక దీని గురించి చూడబడడం జరుగుతుందండి. So clear? So these are the important points with respect to this article that you are expected to know about. Can we move to the next article అండి? సో సెక్షన్ 69A తెలియాలి, నెక్స్ట్ 79 తెలియాలి, దెన్ నెక్స్ట్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్, సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్, ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి అనేవి మనకన్నీ తెలియాలి మనకి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, టాటా కమ్యూనికేషన్స్ recently unveils
ద ఏఐ క్లౌడ్ సర్వీస్ కాల్డ్ యాజ్ వాయు. సో మనకి ఏంటంటే కనుక క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇప్పుడు ఈ యొక్క ఏఐ క్లౌడ్ సర్వీస్ని ఏఐ బేస్డ్ క్లౌడ్ సర్వీస్ అని చెప్పేసి మనకి వాయు అని చెప్పి ఈ యొక్క టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మేము 15 to 25% తక్కువ ఛార్జెస్ అయితే కనుక మేమైతే కనుక వేస్తాము. మీకు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇవన్నీ కూడా మీకైతే కనుక ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్నీ కూడా మేము ఏంటంటే ఒకటే ప్లాట్ఫారం ద్వారా మేము ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది అంటూ సో ఈ యొక్క వాయు గురించి మనకి చెప్తున్నారండి. సో జనరల్లీ దీని గురించి ఏంటంటే మనకి యూపీఎస్సీలో అయితే అడగరు, కానీ బట్ స్టిల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనూ అక్కడ కూడా అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో. సో లెట్ us read some important points. Tata Communications has recently launched the Vayu, which is an AI-driven cloud solution which is aimed at addressing the rising cloud costs, multi-cloud complexities and AI infrastructure demands for that of enterprises. సో జనరల్గా ఈ రోజున మనం తీసుకుంటే అమెజాన్ ఉందనుకోండి. ఇప్పుడు అమెజాన్ వాళ్ళ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏంటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. సో AWS అంటారు అనమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని. అదే గూగుల్ వాళ్ళ ప్లాట్ఫామ్ తీసుకుంటే వీ హ్యావ్ GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని అర్థం, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. దెన్ మైక్రోసాఫ్ట్ వాడిది తీసుకున్నాం అనుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది మైక్రోసాఫ్ట్ ఎజూర్ అంటారు, ఇది వీళ్ళ ప్లాట్ఫామ్. ఇవి మెయిన్ టాప్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ క్లౌడ్ కాస్ట్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ చాలామంది మల్టీ క్లౌడ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ కొంతమంది ఏంటంటే కనుక కొంత పోర్షన్ అమెజాన్లో పెట్టుకుంటారు, కొంత పోర్షన్ GCPలో పెట్టుకుంటారు, మరి కొంత పోర్షన్ అజూర్లో పెట్టుకుంటారు. ఇలా మల్టీ క్లౌడ్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజెస్కి AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేయడం గురించి మేము తీసుకొస్తున్నటువంటి క్లౌడ్ సొల్యూషన్ వాయు ప్లాట్ఫామ్ అనేటువంటిది అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి మనకి చెప్తున్నారండి. AI బేస్డ్ క్లౌడ్ సొల్యూషన్ called as Vayu was launched by Tata Communications. It is designed to handle the cloud cost issues, multi-cloud complexities, infrastructure challenges. It provides businesses with a seamless cloud navigation manaki. It integrates infrastructure as a service, platform as a service, AI security and as well as cloud connectivity. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి రకరకాల AI మోడల్స్ అవి కూడా తయారు చేస్తారు. మరి ఏ మోడల్స్ అవి తయారు చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి కంప్యూట్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనకు కావాలి. మరి మన దగ్గర కంప్యూట్ కెపాసిటీ అది ఉండదు. అదంతా కూడా మనకి ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. పే యాజ్ యూ గో అంటారు. అంటే ఆ సర్వర్స్ని కానీ లేకపోతే ఇవి కానీ మనం ఎంత టైం యూజ్ చేసుకుంటే అంతవరకు మాత్రమే మనం పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంతే తప్ప సో మొత్తం మనం యూజ్ చెయ్యని దానికి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉండకుండా ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు స్టార్టప్స్ వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంటారు. బట్ అలాంటి వాళ్ళ దగ్గర మనకి ఫండ్స్ అనేటువంటివి ఉండవు. జస్ట్ కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో అలాంటప్పుడు వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి. అలా కాకుండా ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే మనకి అతి తక్కువ కాస్ట్కి ఇప్పుడు ఇల్లులు అద్దెకి ఎలా ఇస్తారు, అదేవిధంగా మనకి వీళ్ళు సర్వర్లు అద్దెకిస్తున్నారండి. అంతకుమించి ఇంకేం కాదు. ఆ కంప్యూట్ కెపాసిటీ అద్దెకిస్తున్నారు, ఆ స్టోరేజ్ని అద్దెకిస్తారు, స్టోరేజ్ ఇస్తారు. మనం ఎంత టైం యూజ్ చేసుకుంటే అంత టైం మనం వీళ్ళకి పే చేయాలి. సో మనకి GCP గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అయినా, లేకపోతే మనకి ఏంటంటే కనుక అజూర్ ప్లాట్ఫామ్ అన్నాను కదా ఇందాక, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాయు అయినా, సో వీళ్ళు మనకి రైజింగ్ కాస్ట్స్ని వీటన్నిటిని కూడా కౌంటర్ చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మాది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి హిడెన్ ఫీజు ఉండదు. వేరే సర్వీసెస్ తోటి కూడా మేము ఏంటంటే కనుక ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్, దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. Army seeks the inclusion of additional areas in Manipur under the AFSPA. సో AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని అర్థం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958లో మనకి తీసుకుని రావడం జరిగిందండి.
ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 మనకి ఏం చేస్తుందంటే, సో జనరల్లీ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకి తీసుకుంటే ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అది కూడా చాలా ఎక్కువ. నార్మల్ సివిలియన్ గవర్నమెంట్ అనేటువంటిది మనకేంటంటే కంట్రోల్ చేయలేకపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. అంటే ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేస్తాం. ఆర్మీ, సిఆర్పిఎఫ్ వీళ్ళని మనం అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీని కంప్లీట్లీ మనం కంట్రోల్ చేయడానికి మనం ఏంటంటే కనుక ప్రయత్నాలు అయితే కనుక చేస్తాము. దాని గురించి ఈ లెజిస్లేషన్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 గివ్స్ ద పవర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ టు డిక్లేర్ ఏ పర్టికులర్ ఏరియా యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. ఇప్పుడు ఏదైనా ఏరియాలో ఇప్పుడు 2 కమ్యూనిటీస్ కొట్టేసుకోవడం కానీ లేకపోతే మనకేంటంటే ఇన్సర్జెన్సీ కానీ విపరీతంగా ఉన్నప్పుడు అలాంటి ఏరియాస్ని డిస్టర్బ్డ్ ఏరియాస్గా మనకి ముందు డిక్లేర్ చేస్తారు. ఎప్పుడైతే డిస్టర్బ్డ్ ఏరియాస్గా మనకి డిక్లేర్ చేస్తారో అప్పుడు మనకి ఇట్ గివ్స్ ద పవర్ టు ద గవర్నమెంట్ టు డిప్లాయ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆ డిస్టర్బ్డ్ ఏరియాలో మనకి డిప్లాయ్ చేస్తారు. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే అక్కడ డిప్లాయ్ చేశారో వాళ్ళకి మ్యాసివ్ పవర్స్ అయితే కనుక ఉంటాయండి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎవరినైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే కెన్ కిల్ దెమ్. సో ప్రొవైడెడ్ వాళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తున్నారు అనేటువంటి అనుమానం వస్తే కనుక సో వాళ్ళని చంపడానికి కూడా సో వాళ్ళు వెనకాడాల్సిన అవసరం అయితే కనుక లేదు. ఇట్స్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరినైనా కూడా సస్పిషన్ వస్తే కనుక ఎటువంటి సెర్చ్ క్యారీ అవుట్ చేయాలి అన్నా కూడా క్యారీ అవుట్ చేయొచ్చు. ఎస్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మనకేంటంటే ముందుగా యూనియన్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పలానా వాళ్ళు ఈ పని చేశారు, ఈ ఎన్కౌంటర్ క్యారీ అవుట్ చేశారు, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నాం అంటే ముందు యూనియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి. యూనియన్ గవర్నమెంట్కి లెటర్ రాయాలి, రాసి వీళ్ళని పర్మిషన్ వీళ్ళని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ పీపుల్ని మేమేంటి అని అంటే కనుక ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి శాంక్షన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వీళ్ళని ప్రాసిక్యూట్ చేయగలం. అంటే అంత మ్యాసివ్ పవర్స్ అనేటువంటివి వీళ్ళకి ఇవ్వబడడం జరిగింది. ఎందుకు ఇంత పవర్స్ ఇచ్చారు? ఇప్పుడు నార్మల్ ఇన్సర్జెంట్ యాక్టివిటీస్, నార్మల్ వైలెన్స్ యాక్టివిటీస్ అయితే అక్కడ ఉండే సివిలియన్ గవర్నమెంటే, పోలీసే కంట్రోల్ చేసేసుకుంటారు. బట్ అలా కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ హార్డ్ డెసిషన్స్. సో కొన్ని హార్డ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి, కొన్ని పవర్స్ అనేటువంటివి మనం డెలిగేట్ చేయాలి. అలా మనం ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క ఇన్సర్జెన్సీ అంతటిని అరికట్టాలి అని అంటే కనుక కొన్ని పవర్స్ కంపల్సరీగా వీళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వీళ్ళ యొక్క ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఇది కూడా మనకైతే కనుక పెరుగుతుంది. సో వీళ్ళు సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే కనుక ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయగలరు అనే ఉద్దేశంతో ఆఫ్స్పా మనకి ఏంటంటే కనుక ఈ పవర్స్ని మనకి ఇవ్వబడడం జరిగింది. కానీ చాలామంది ఏంటంటే దేర్ ఆర్ హ్యూజ్ ఎలిగేషన్స్ యాజ్ వెల్. సో దట్ అవసరమైనటువంటి ఫోర్స్ కంటే కూడా ఎక్సెసివ్ ఫోర్స్ యూస్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటూ అలిగేషన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ మీదన. ఎస్, ఫేక్ ఎన్కౌంటర్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు, ఎక్సెసివ్ ఫోర్స్ ఇది చేస్తున్నారు. ఒక పర్టికులర్ ఏరియాలో ఇంకా అక్కడ అవసరం లేకపోయినా కూడా ఆఫ్స్పా కంటిన్యూ చేస్తున్నారు అంటూ రకరకాల ఎలిగేషన్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి. ప్రతి దానికి కూడా ఫర్ ఎవ్రీ కాయిన్ యూ విల్ హ్యావ్ బోత్ సైడ్స్. సిమిలర్లీ ఫర్ ఎవ్రీ ఇష్యూ యూ విల్ హ్యావ్ బోత్ ప్రోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్స్. సో యాజ్ ఏ సివిల్ సర్వెంట్ యూ నీడ్ టు లుక్ అట్ బోత్ ద ఆస్పెక్ట్స్. అంటే ఆఫ్స్పా అనేటువంటిది చాలా మంచి చట్టం, ఇది ఖచ్చితంగా ఉండాలి, ఇవి అందరికీ పవర్స్ అయితే ఇలాంటి పవర్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి ఒకటే ఇదిగా రాయకూడదు. లేకపోతే ఆఫ్స్పా అనేది ఇమీడియట్గా రిపీల్ చేసేయాలి, ఆఫ్స్పా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటూ మనం అటు నెగిటివ్గా కూడా రాయకూడదు. యూ షుడ్ టేక్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఆఫ్స్పా అనేది ఎందుకు ఇది చేస్తారు? సో టు కంట్రోల్ అన్కంట్రోల్డ్ ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ని వీటిని కంట్రోల్ చేయడానికి ఆఫ్స్పాని మనం ఉపయోగించుకుంటాము. ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళకంటూ వాళ్ళ యొక్క రోల్ని ఇదిగా మనకి నిర్వర్తించే విధంగా వాళ్ళకి మనం కొన్ని స్పెషల్ పవర్స్ని కన్ఫర్ చేస్తాము అంటూ ఆ పవర్స్ ఏవేంటి అంటూ మనం మాట్లాడతాము. ఆ తర్వాత ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా అని మొదలుపెట్టి దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్. సో అయితే కనుక దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ అని చెప్పేసి మనం ఇష్యూస్ రాసి ఫైనల్లీ వే ఫార్వర్డ్ అంటూ మనం కంక్లూడ్ చేయాలండి.
ఓకేనా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇప్పుడు ఏంటి ఎందుకు న్యూస్లో ఉంది? సో రీసెంట్గా ఆ మణిపూర్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ఎథనిక్ వైలెన్స్ మనకి మణిపూర్లో జరుగుతుంది. డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ లైక్ మెయితీస్, కుకీస్ వీళ్ళ మధ్యన మనకైతే కనుక ఎథనిక్ వైలెన్స్ అయితే నడుస్తుంది అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. నౌ ఆర్మీ ఈజ్ రిక్వెస్టింగ్ మోర్ ఏరియాస్ టు బీ అండర్ ఆఫ్స్పా. సో మరికొన్ని ఏరియాస్ని ఆఫ్స్పా అండర్లో యాడ్ చేయండి సో దట్ ఫర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటూ మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఆర్మీ మనకి రిక్వెస్ట్ చేస్తోందండి. దీనికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ టేక్ ద డెసిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫ్స్పా. సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దీస్ థింగ్స్. ఇదిగో, ద ఆర్మీ ప్రపోజ్డ్ దాట్ 12 police station limits in valley districts be brought under AFSPA for having the operational efficiency. సో ఈ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేటువంటిది ఉండడం గురించి మనకి ఏంటంటే కనుక ఇది చేస్తారని చెప్పేసి మనకి చెప్తున్నారు. లెట్ us read some important points associated with the AFSPA. The army has recently requested inclusion of additional police station limits in Manipur Valley districts under AFSPA. What does AFSPA stands for? Armed Forces Special Powers Act 1958 ఫర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. దీన్ని వే బ్యాక్ మనకి ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ని, అంటే బ్రిటిష్ ఇండియా టైంలోనే క్విట్ ఇండియా మూమెంట్ని సప్రెస్ చేయడం గురించి సిమిలర్ లెజిస్లేషన్ మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. దిస్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎథనిక్ వైలెన్స్ అనేది జరుగుతోంది కదా మనకి ఎక్కడ మణిపూర్లో. ద హోమ్ మినిస్ట్రీ ఈజ్ రివ్యూయింగ్ ద స్కోప్ ఆఫ్ ఆఫ్స్పా ఇన్ నార్త్ ఈస్ట్ విత్ డిస్కషన్స్ ఆన్ ఎక్స్టెండింగ్ ఆర్ విత్ డ్రాయింగ్ ద యాక్ట్ ఇన్ ద సెర్టైన్ ఏరియాస్. Clear? So now you are expected to know some important points about AFSPA, Armed Forces Special Powers Act. దీన్ని 1958లో మనకి పార్లమెంట్ ఎనెక్ట్ చేయబడడం జరిగింది. ఎందుకని? ఇంక్రీజింగ్ వైలెన్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, పర్టికులర్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ యొక్క హింసతో కూడుకున్నటువంటి యాక్టివిటీస్ చాలా ఎక్కువ అండి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది మనకి ఏంటంటే సో చాలా ఎక్కువ. దాన్ని మనకి ఏంటంటే కంట్రోల్ చేయడం గురించి అక్కడ ఉండేటువంటి నార్మల్ స్టేట్ గవర్నమెంట్స్ చేతిలోనే కదా లా అండ్ ఆర్డర్ ఉండేది. సో లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారు? దట్ పర్టికులర్ స్టేట్ పోలీస్ చూసుకుంటారు. కానీ వాళ్ళ ఇది సరిపోయేది కాదనమాట. అంటే వాళ్ళ యొక్క ఆ కంట్రోల్ తోటే మనం ఏంటంటే కనుక ఆ యొక్క వైలెన్స్ యాక్టివిటీస్ని మనం ఏంటంటే రిమూవ్ చేయలేకపోయేవాళ్ళం. అందుకని ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ అక్కడ అవసరం అని చెప్పేసి మనకి ఈ యాక్ట్ మనకి ఇట్ గ్రాంట్స్ స్పెషల్ పవర్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే దోస్ ఏరియాస్ విచ్ విల్ బి డిక్లేర్డ్ లాటర్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మనకి విపరీతంగా వైలెన్స్ అది జరుగుతుంటే ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా నోటిఫై చేస్తారు. డిస్టర్బ్డ్ ఏరియాగా నోటిఫై చేసిన తర్వాతన అక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు. వేర్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్. ఒకవేళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ మనకి అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు మనకు ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మనకి డిప్లాయ్ చేస్తారండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దే క్యాన్ యూజ్, వీళ్ళకి ఏమేం పవర్స్ ఇచ్చారనేది ఇక్కడ చెప్తున్నాం మనం. సో ఏమేం పవర్స్, వెరీ ఇంపార్టెంట్ పవర్స్ అండి, ఇవేమీ చిన్న విషయాలు కాదు, ఇవేవి కూడా. యూజ్ ద ఫోర్స్ ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్ టు మెయింటైన్ ద పబ్లిక్ ఆర్డర్. సో ఒకవేళ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఇట్ కెన్ యూజ్ ద ఫోర్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ కిల్లింగ్, చంపేసేటువంటి ఇది కూడా అంత ఫోర్స్ కూడా మనకైతే కనుక ఉపయోగించవచ్చు పబ్లిక్ ఆర్డర్ని కాపాడడం గురించి, మెయింటైన్ చేయడం గురించి. నెక్స్ట్, ఎవరినైనా కూడా అపాన్ సస్పిషన్ వితౌట్ ఎనీ వారెంట్ అరెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక చేయొచ్చు. వాళ్ళ యొక్క హౌసెస్, వాళ్ళ యొక్క ప్రెమిసెస్ సెర్చ్ చేయాలి అనుకుంటే ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇలా వీళ్ళు చేసి ఇలా అంటే ఈ మూడిట్లో ఎవరినైనా అరెస్ట్ చేసినా, ఏదైనా ప్రెమిసెస్ సెర్చ్ చేస్తున్నా, లేకపోతే ఎవరినైనా ఈవెన్ టు ద ఎక్స్టెంట్ చంపేసినా, ఒకవేళ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే కనుక డైరెక్ట్గా ఎవ్వరూ వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. సో నో ప్రాసిక్యూషన్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వితౌట్ ప్రియార్ శాంక్షన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వెళ్ళి ముందు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తెచ్చుకొని ఈ పలానా వాళ్ళు యూజ్ చేయాల్సినటువంటి ఫోర్స్ కంటే ఇంకా ఎక్సెసివ్గా యూజ్ చేశారు, అంటే కావాలని అబ్యూజ్ చేశారు వీళ్ళ యొక్క
వీళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ని మిస్యూజ్ చేశారు పవర్స్ని, కాబట్టి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నాము అని ముందు పర్మిషన్ తెచ్చుకోవాలండి గవర్నమెంట్ నుంచి. అప్పుడు గవర్నమెంట్ చూసి వాళ్ళు నిజంగానే చేశారా లేదా అనేటువంటిది చూసి ఒకసారి అప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ శాంక్షన్ పర్మిషన్ ఇచ్చిందనుకోండి అప్పుడు ప్రాసిక్యూట్ చేయబడడం జరుగుతుంది. ఒకవేళ శాంక్షన్ ఇవ్వకపోతే నో ప్రాసిక్యూషన్. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షీల్డ్ దట్ వాజ్ గివెన్ టు దెమ్. సో దట్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే దే కెన్ ఎఫెక్టివ్లీ వర్క్ టువర్డ్స్ దేర్ మిషన్. సో వాళ్ళు అచీవ్ చేయాలనుకున్నటువంటి మిషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది, సో లేకపోతే ఒకవేళ ఎవరినైనా చంపాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు వెనకాడతారు. ఎందుకని అమ్మో గమ్మున మమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారనేటువంటి భయం వీళ్ళకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఇన్సర్జెన్సీని మేము కంట్రోల్ చేయలేము. క్లియర్ అండి? దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. So that is they can use the force to the extent of killing to maintain public order. They can arrest any individual without any warrant. They can search the premises of any person without any warrant, and they have the protection from legal action as well. మనకి సెక్షన్ 3 ఆఫ్ ఆఫ్స్పా ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేయొచ్చు. ఎవరు డిక్లేర్ చేస్తారు? గవర్నర్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్సో డిక్లేర్ ఎన్ ఏరియా టు బి ఏ డిస్టర్బ్డ్ ఏరియా. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్గా ఏరియాగా డిక్లేర్ చేయగలదు అంటూ ఉంటారు. రాంగ్ అండి. ద గవర్నర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ ఎనీ ఏరియా యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. ఇక్కడ కూడా అడుగుతారు. ఓకే, ఇక్కడ అడుగుతారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పవర్స్ విచ్ ఆర్ కన్ఫర్డ్ అపాన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. అక్కడ యూజ్ ద ఫోర్స్ ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్, అరెస్ట్ ఇండివిజువల్స్, సెర్చ్ ప్రెమిసెస్. నాలుగోది ఏంటంటే దేర్ ఈజ్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లీగల్ యాక్షన్. అంటే ఏంటంటే సెక్యూరిటీ ఫోర్సెస్ విల్ బీ సబ్జెక్టెడ్ టు ద ప్రాసిక్యూషన్ వితౌట్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రయర్ శాంక్షన్ అని అడుగుతూ ఉంటారు. నెవర్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముందు ప్రయర్ శాంక్షన్ అనేటువంటిది అవసరం, పర్మిషన్ అనేది అవసరం అనమాట వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే కనుక. క్లియర్? ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలంటే అక్కడ ఏదైనా ఎథనిక్, రిలీజియస్ ఆర్ కమ్యూనల్ వైలెన్స్ జరిగి ఉండాలి. ఇప్పుడు మణిపూర్లో జరిగినది అదే కదా, ఎథనిక్ వైలెన్స్ కదా. సో 2 ట్రైబల్ కమ్యూనిటీస్ లైక్ మెయితీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కుక్కీస్, సో వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి స్ట్రగుల్స్, వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వైలెన్స్ని ఇక్కడ కారణంగా చేసుకుని మనకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ఆ పర్టికులర్ స్టేట్లో లేదా ఆ ఏరియాలో, నో నీడ్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అండి, కొన్ని ఏరియాస్ అయితే చాలు. బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సర్టెన్ ఏరియాస్. ఇన్సర్జెన్సీ ఆర్ మిలిటెంట్ యాక్టివిటీస్ అనేటువంటి విపరీతంగా జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ. సో దెన్ 1972లో మనకి ఒకసారి అమెండ్మెంట్ తీసుకొచ్చి గేవ్ ద కాన్కరెంట్ పవర్స్ టు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు డిక్లేర్ ఏ పర్టికులర్ ఏరియా యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. Clear? So now coming to that of the conclusion, AFSPA remains a controversial yet significant law for maintaining security in the conflict prone areas. Again మీ యొక్క కన్క్లూజన్ కూడా అలాగే ఉండాలండి, బ్యాలెన్స్డ్గా, బయాస్డ్గా ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడాను. వైల్ ఇట్ ప్రొవైడ్స్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ టు సెక్యూరిటీ ఫోర్సెస్, ఇట్ ఆల్సో రైజెస్ సమ్ హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ యాజ్ వెల్. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ అయితే కనుక వైలేట్ అవుతున్నాయి అంటూ మనకి చాలామంది యాక్టివిస్ట్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరూ సో చాలా ప్రొటెస్ట్స్ కూడా మనకైతే కనుక చేస్తున్నారనమాట. ఎనీ డెసిషన్, ఫైనల్ కన్క్లూజన్ ఎలా ఉండాలి? ఎనీ డెసిషన్ ఆన్ ఎక్స్టెండింగ్ ఆర్ విత్డ్రాయింగ్ ఆఫ్స్పా మస్ట్ బ్యాలెన్స్ నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. ఎస్, నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సర్జెన్సీని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంటి ఇన్సర్జెన్సీని మనం ఇది చేయాలి అని అంటే హార్డ్ లైన్ డెసిషన్స్ ఉండాలి, హార్డ్ లైన్ యాక్షన్స్ ఉండాలి. బట్ అవి తీసుకునే సందర్భంలో, ఆ తీసుకునే సిచ్యువేషన్స్లో పీపుల్ యొక్క, ఇన్నోసెంట్ పీపుల్ యొక్క సివిల్ లిబర్టీస్ అనేటువంటివి వైలేట్ అయిపోకుండా ఉండకూడదు, అవి వైలేట్ అవ్వకూడదు. దే నీడ్ టు బి ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్, ఆర్ నేషనల్ సెక్యూరిటీ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ దట్ ఆఫ్ ద సివిల్ లిబర్టీస్ అని చెప్పేసి మనకి ఒక కన్క్లూడ్ చేయాలండి. సో దట్ ఈస్ AFSPA, ఆర్మ్డ్ ఫోర్సెస్
స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. సో మనం ఏంటంటే కనుక ఇప్పటిదాకా 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసాము. ఫస్ట్ది వచ్చేసి ఐటీ యాక్ట్ 2000 గురించి మనం మాట్లాడామండి. ఐటీ యాక్ట్లో సెక్షన్ నెంబర్ దేని గురించి మాట్లాడాము, 69A గురించి చూసాము. దెన్ వీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ సెక్షన్ 79 గురించి ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ, ద సో కాల్డ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకున్నాము. అండ్ ఏ విధంగా ట్విట్టర్ వెళ్ళి ఇప్పుడు కర్ణాటక హైకోర్టులో మనకైతే కనుక ఛాలెంజ్ చేశారు. దేన్ని ఛాలెంజ్ చేశారు, బాబు మాకు ఆర్డర్స్ ఏమైనా ఇష్యూ చేస్తే అవి 69Aకి యూజ్ చేసి ఇవ్వండి, అంతే తప్ప 79 క్లాజ్ 3 క్లాజ్ B యూజ్ చేసి ఇవ్వకండి అంటూ చెప్పడము. నెక్స్ట్ వచ్చేసి దయచేసి ఆ సహయోగ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయండి, లేకపోతే ప్రతి చిన్న ఏజెన్సీ ప్రతి చిన్న పోలీస్ స్టేషను కూడా మనకి యూనియన్ గవర్నమెంట్ తయారు చేసిన టెంప్లెట్ పెట్టుకుని మాకు ఇదిగో ఈ న్యూస్ ఐటెం తీసేసేయండి, ఇదిగో ఈ పోస్ట్ డిలీట్ చేసేయండి అంటూ మాకు ఈ ఆర్డర్స్ పంపిస్తున్నారు అంటూ మనకి ట్విట్టర్ అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. దీన్ని మనకి ఏంటంటే అప్కమింగ్ March 27 కర్ణాటక హైకోర్టు మనకి ఏం చెప్తుంది అనేది మనం అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యొక్క ఇష్యూస్ని, ప్రస్తుతం ఉండేటువంటి ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ రైజింగ్ కాస్ట్స్ అవి పెరిగిపోవడం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ క్లౌడ్ కాంప్లెక్సిటీస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతోంది కదా, ఈ యొక్క ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్స్ని అన్నిటినీ సూట్ అయ్యే విధంగా టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు మనకి ఏఐ వాయు అని చెప్పేసి ఒక క్లౌడ్ సొల్యూషన్ మనకైతే తీసుకుని వచ్చారండి. దట్ వాస్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద థర్డ్ వన్, మన ఒక ఆర్మీ వాళ్ళు ఇంకా మోర్ ఏరియాస్ని మనకి ఏంటంటే కనుక ఆఫ్స్పా అండర్లో అయితే కనుక తీసుకుని రావాలి ఫర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటూ మనకైతే కనుక రిక్వెస్ట్ చేయడం అయితే కనుక జరిగింది. అంటే దెన్ ఓన్లీ వీ కెన్ బెటర్ కంట్రోల్ ద ఇష్యూ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. దేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆఫ్స్పా అంటే ఏంటి, ఒక డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు ఒక డిస్టర్బ్డ్ ఏరియాని, ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తే అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఏం చేస్తారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు. అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయి, ఒకవేళ వాళ్ళని మనం లీగల్లీ ప్రాసిక్యూట్ చెయ్యాలి అని అంటే మనకి ఎవరి పర్మిషన్ కావాలి, ఇవన్నీ విషయాలు మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. క్లియర్? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, ద అసాల్ట్ ఆన్ మల్టీలాటరలిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లా. సో ఇదంతా ఏం కాదు, మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అప్రోచెస్, ఇప్పటిదాకా తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ గురించి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. సో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మనకైతే కనుక రాసుకుని వస్తున్నారు. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఏమంటున్నారు ఆథర్ అంటే, ద ఆథర్ డిస్కసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అమెరికా ఫస్ట్ పాలసీ అండర్ ద US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, highlighting how unilateral actions, economic nationalism, withdrawal from multilateral institutions threaten the global cooperation, international law and stability. ఇప్పుడు మనకి ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా యాక్షన్స్ తీసుకుంటున్నారు, యూనిలాటరల్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వచ్చేయడానికి చూస్తున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచో లేకపోతేనేమో మనకి UNHRC నుంచోనే కాదు, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ నుంచే కంప్లీట్గా USA బయటకు వచ్చేయడానికి ఒక లెజిస్లేషన్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారు. ఇట్ హ్యాజ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్ అయితే కనుక ఉంటాయి. గ్లోబల్ కోఆపరేషన్ మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతుంది, ఇంటర్నేషనల్ స్టెబిలిటీ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది అంటూ మనకి ఇక్కడ ఆధార్ మనకి రాసుకొని వస్తున్నారండి. ఓకేనా, ఈ యొక్క అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీ ఏదైతే అమెరికా ఫాలో అవుతుందో విపరీతంగా, అంటే WHO నుంచి బయటకు వచ్చేయడం, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయడం, అగ్రెసివ్గా టారిఫ్స్ వేసేయడం దేశాల మీదన, 25% టారిఫ్, 50% టారిఫ్స్ అంటూ మనకి అల్యూమినియం మీద, స్టీల్ మీద, వీటి మీద వేయడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వీటి వల్ల అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ద ఆథర్ ఎగ్జామిన్స్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద పాలసీస్ ఆన్ యునైటెడ్ నేషన్స్, ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండ్ ద ఓవరాల్ గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ యాజ్ వెల్. సో ఫస్ట్ చూసుకుంటే పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఐసోలేషనిజం. సో రీసెంట్గా మనకి ఏంటంటే ప్రపోజ్డ్ బై US సెనేటర్ ద డిజెంగేజింగ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ డెబెకెల్ డీఫండ్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ప్రపోజ్ చేశారండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డిజెంగేజింగ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ డెబాకిల్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక తీసుకుని రావడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డీఫండ్ యాక్ట్ అంటారు. ఇదిగోండి,
The most recent addition in this series is the introduction of disengaging entirely from the United Nations Debacle Act by the Republican Senator Mike Lee from Utah, which will allow the US to withdraw from the United Nations. అంటే ఆ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ కాదు, కంప్లీట్గా యూఎన్ నుంచే బయటకు వచ్చేసే విధంగా ఒక లెజిస్లేషన్ని మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేశారండి. ఒక్కసారి ఒకవేళ ఈ పర్టికులర్ లెజిస్లేషన్ పాస్ అయితే చాలా ఇబ్బందులు అయితే కనుక ఉంటాయి. మొదటిది, ఇట్ విల్ హాల్ట్ ద యుఎస్ ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్స్ టు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్కి చేసేటువంటి అన్ని ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్స్ ఆగిపోతాయి. యుఎస్ఏ కూడా మనకి ఏంటంటే పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మనకి సూదాన్లో కానీ ఎక్కడైనా ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, అక్కడ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని చెప్పేసి మనం పంపిస్తుంది అనమాట యునైటెడ్ నేషన్స్. వాళ్ళ పని ఏంటంటే సో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయటము, సో ఓకే, అండ్ ఈ విధమైనటువంటి మెడికల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎటువంటి పార్టీకి సపోర్ట్ చేయరండి. వీళ్ళు అటు పార్టీ ఏ ఆర్ పార్టీ బి అంటే ఎవరు కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు ఇద్దరికి మనకైతే కనుక సపోర్ట్ చేయరు. బట్ దేర్ మోటో ఈజ్ టు మెయింటైన్ పీస్. సో ఆ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని పంపిస్తుంటారు. ఆ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని ఈవెన్ ఇండియా కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి. చాలామంది ఆఫీసర్స్ని మనం ఏంటంటే పీస్ కీపింగ్ ఫోర్సెస్కి పంపించాం, ఈవెన్ ఇంక్లూడింగ్ విమెన్ ఆఫీసర్స్. సో ఓకే, దట్ వాజ్ ఎ వెరీ బిగ్ ప్రౌడ్ థింగ్ అనమాట మనకి. అందుకనే బై షోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ వీ ఆర్గ్యూ దట్ వీ డిజర్వ్ ఏ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ అని అడుగుతుంటాం మనం. సో మాకు ఇండియా ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ, అది నో డౌట్. అసలు మేము పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో ఎప్పుడు పీసే కోరుకుంటాం. దానికి సంబంధించి యూఎన్కి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ చేసాం, హ్యూమన్ మ్యాన్ పవర్ని ప్రొవైడ్ చేసాం, పీస్ కీపింగ్ ఆఫీసర్స్ని పంపించాం. మరి ఇవన్నీ చేసేటప్పుడు వీ డిజర్వ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ పర్మనెంట్ సీట్ అని చెప్పేసి మనం అయితే కనుక డిమాండ్ చేస్తుంటాం. సి ఓన్లీ క్రయింగ్ బేబీ విల్ గెట్ ద ఫుడ్ అన్నట్టు, వితౌట్ క్రయింగ్ మనకి ఏంటి అని అంటే కనుక నో బడీ ఈజ్ గోయింగ్ టు గివ్ అండి, వీ హ్యావ్ టు డిమాండ్. సో కాబట్టి మనం ఏంటంటే ఎన్ని ప్లాట్ఫామ్స్లో వీలైతే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ కూడా మాకంటూ పర్మనెంట్ సీటు కావాలి, ఇవ్వాలి, వి డిజర్వ్ ఇట్ అని చెప్పేసి మనం ఏంటంటే కనుక అడగడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ డిఫండ్ యాక్ట్ ఉందో ఇది ఒకవేళ మనకి యుఎస్లో పాస్ అయితే ప్రాబ్లం ఏంటంటే యుఎస్ఏ నుంచి వచ్చే ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్స్ అన్నీ యుఎన్కి ఆగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ కూడా ఇంకా ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్లోనూ వీటిలోనూ పార్టిసిపేట్ చెయ్యరు, అంటే వాళ్ళ ఫోర్సెస్ ఎవరు కూడా ఇంకా రారనమాట ఇంకా. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఫర్ యుఎన్ అఫీషియల్స్ కూడా మనకి ఏంటంటే రివోక్ అయిపోతూ ఉంటాయి, మేకింగ్ ద ఆపరేషన్స్ డిఫికల్ట్. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇష్యూస్. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఏమవుతుంది, ఇట్ విల్ వీకెన్ ద మల్టీలాటరల్ కోఆపరేషన్ అండ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే వీకెన్ అయిపోతాయి. అండ్ ఒక్క కంట్రీ ఎప్పుడైతే అలా బయటకు వస్తుందో, ఇలాగ సచ్ ఏ బిగ్ కంట్రీ మనకి ఎప్పుడైతే బయటకు వస్తుందో, సిమిలర్లీ యుఎస్ యొక్క యాలీ ఇజ్రాయెల్ కూడా బయటకు వచ్చేయచ్చు. ఎస్, కమింగ్ టు ద సెకండ్ వన్, శాంక్షన్స్ అపాన్ ఐసీసీ. సో మనకి రీసెంట్గా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకుని వచ్చారండి, ఇంపోజింగ్ ద శాంక్షన్స్ అపాన్ ఐసీసీ, కాలింగ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఇల్లెజిటిమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బేస్లెస్. సో ఐసీసీ మనకు తెలుసు కదా, ఐసీసీ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అర్థం. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, సో ఇట్ విల్ మనకి ఏంటంటే ప్రాసిక్యూట్ ద ఇండివిజువల్స్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ వార్ క్రైమ్స్. సో జెనోసైడ్ కానీ వార్ క్రైమ్స్ క్యారీ అవుట్ చేసేటువంటి వాళ్ళ మీదన మనకి ఏంటంటే ప్రాసిక్యూట్ చేస్తుంది. సో రీసెంట్గా ఇప్పుడు అమెరికా వాడు ఏమంటున్నాడంటే, ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వాళ్ళు నా మీద, నా ఫ్రెండ్ అయిన ఇజ్రాయిల్ మీదన అన్నెసెసరీగా బేస్లెస్ అలిగేషన్స్ తీసుకొస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇల్లెజిటిమేట్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తున్నారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఐసీసీ అఫీషియల్స్ మీదనే శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. అంటే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ మీద ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అది ఇంపోజ్ చేయటం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఎవరికి కూడా అమెరికా ఇది కూడా మూవ్ అవ్వే విధంగా చేయకుండా, అవనవ్వకుండా ఇలా రెస్ట్రిక్షన్స్ అవి ఇంపోజ్ చేయటం, ఈ విధంగా మనకి కార్నర్ చేస్తున్నారండి ఐసీసీని. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ అదే అంటున్నారు. సో సచ్ ఎన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ని ఈ విధంగా మనం ఏంటి అని అంటే కనుక చేయడం వల్ల ఆ యొక్క అకౌంటబిలిటీ మెకానిజమ్స్ అన్నీ కూడా అండర్మైన్ అవుతాయి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. The USA is not a member of the ICC and not ratified the Rome Statute, yet its actions may weaken the court's legitimacy.
థర్డ్ వన్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. ఇంక ఈరోజు మనం చూస్తే మొత్తం అన్ని దేశాల మీద, చైనా, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్, మొత్తం అన్ని దేశాల మీద కూడా విపరీతంగా టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ వేసేయడం అనేటువంటిది జరుగుతోంది ఇప్పుడు. దెన్ the general agreement later WTO were created to prevent such trade. Retaliatory tariffs could lead to an existential crisis for the US trade itself అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా యునైటెడ్ నేషన్స్ నుంచి బయటకు వచ్చేయడాలు, లేకపోతే విపరీతంగా మనకి ఏంటంటే టారిఫ్స్ అవి వేసేయడాలు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేయడాలు, ఇవన్నీ కూడా గ్లోబల్ కోఆపరేషన్ని తగ్గించేస్తాయి. మనకి ఏంటి అంటే రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేటువంటిది పోతుంది. ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతాయి అంటూ మనకి ఆథర్ ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. నాన్ వెస్ట్రన్ నేషన్స్ లైక్ ఇండియా షుడ్ స్టెప్ అప్ యాజ్ లీడర్స్ ఇన్ ప్రమోటింగ్ మల్టీలాటరలిజం అండ్ ఇంటర్నేషనల్ లా. సో రీఅఫర్మ్ ఇట్ సపోర్ట్ ఫర్ ఇంక్లూసివ్ గ్లోబల్ గవర్నెన్స్ అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్స్. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. The unilateral actions of USA could trigger the global retaliation and weaken the international institutions. However, this situation also presents an opportunity for emerging nations to play a greater role in upholding international law, and multilateral cooperation can be a potential thing. Let us move to that of the next article. Moving to that of the next one. Believe India will cut the tariffs substantially on US goods. సో ట్రంప్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇది మాట్లాడుతూ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్స్. మా అమెరికన్ గూడ్స్ మీద విపరీతంగా టారిఫ్స్ వేసేసేటువంటి వాళ్ళలో ఇండియా మొట్టమొదటి పొజిషన్లో ఉంది. సో ఐ హోప్ దట్ ఇన్ ఫ్యూచర్ మా యొక్క అమెరికన్ గూడ్స్ మీదన మాకేంటంటే కనుక టారిఫ్స్ అనేటువంటివి ఇండియా తగ్గిస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఒకవేళ తగ్గించకపోతే మేము కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ వేసేస్తాము. అంటే మా మీద ఎంత చార్జ్ చేస్తున్నారో ఇండియన్ గూడ్స్ కూడా అమెరికాకు వస్తున్నాయి కదా, వాటన్నిటి మీద కూడా విపరీతంగా టారిఫ్స్ అనేటువంటివి వేసేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనకాడం వేసేస్తామని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్. బిలీవ్ ఇండియా విల్ కట్ ద టారిఫ్స్ సబ్స్టాన్షియల్లీ ఆన్ యూఎస్ గూడ్స్. మళ్ళీ మామూలుగా కూడా కాదు, సబ్స్టాన్షియల్గా తగ్గించేయాలంటున్నారు టారిఫ్స్ అన్నిటినీ కూడాను. US President Trump has expressed confidence that India will reduce tariffs on American goods. అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమెరికన్ గూడ్స్ మీదన వేస్తున్నటువంటి విపరీతమైనటువంటి టారిఫ్స్ అన్నీ ఇండియా తగ్గించేస్తుంది అని మేము భావిస్తున్నాము, మేము ఆశిస్తున్నాము అని చెప్పేసి మనకి ట్రంప్ చెప్పడం జరుగుతుందండి. However, he reiterated his stance on imposing the reciprocal tariffs if India does not act. అలా కాదని ఇండియా ఎటువంటి టారిఫ్స్ తగ్గించకుండా అలా మౌనంగానే ఉంటాను అని అంటే కనుక మేమే ఉంది ఇంకా తగ్గించమని అన్నాం. ఇప్పుడు వాళ్ళ గూడ్స్ మీద మేము కూడా టారిఫ్ వేయడం మొదలు పెడతాం, ఇంకా రెసిప్రోకల్ టారిఫ్స్ వేసేస్తాం. దిస్ స్టేట్మెంట్ కమ్స్ అమిడ్ ద ఆన్ గోయింగ్ ట్రేడ్ డిస్కషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రీసెంట్గా మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మనకైతే యుఎస్ఏ అయితే కనుక విజిట్ చేశారు కదండి, ట్రంప్ని అయితే కలవడం జరిగింది. అండ్ అలాగనే మనకి $500 బిలియన్ టార్గెట్ కూడా మనకైతే కనుక పెట్టుకున్నారు. $500 బిలియన్ బై ద ఇయర్ 2030. చూడండి, ట్రంప్ డిస్క్రైబ్డ్ ఇండియా గురించి ఏంటి చెప్పండి అని అంటే టారిఫ్స్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫ్ ఇంపోజింగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంకెవరూ కూడా మనకేంటంటే ఇంతలా టారిఫ్స్ వేయరు, అన్ని టారిఫ్స్ వేస్తుంది ఇండియా. ఇట్స్ ఏ టారిఫ్ అబ్యూజర్ అంటున్నాడండి ట్రంప్ ఇండియాని. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ఇండియా టు సబ్స్టాన్షియల్లీ లోవర్ ద టారిఫ్స్ ఆన్ అమెరికన్ గూడ్స్. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ట్రంప్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మరి ఇప్పుడు ఇండియా కూడా ఈ టారిఫ్స్ అన్నీ కూడా మా మీద వేసేటువంటి టారిఫ్స్ అన్నీ కూడా తగ్గించేయాలి, విపరీతంగా తగ్గించాలి, మళ్ళీ మామూలుగా కాదు, సో విపరీతంగా తగ్గించాలి. అలా తగ్గిస్తేనే నేను వాళ్ళ గూడ్స్ మీదన టారిఫ్ ఇది రెసిప్రోకల్ టారిఫ్స్ వేయకుండా ఉంటాను. ఇఫ్ ఇండియా ఫెయిల్స్ టు రెడ్యూస్ ద టారిఫ్స్ దెన్ యూఎస్ విల్ ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి వెరీ గుడ్ రిలేషన్షిప్ అయితే కనుక ఉంది నాకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తోటి అని చెప్పేసి చెప్తూ, అండ్ హీ స్ట్రెస్డ్ దట్ పార్ట్నర్స్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ బ్యాడ్లీ ఇన్ ట్రేడ్ అని కూడా మనకి చెప్తున్నారండి.
Then we have another important connectivity project called as ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి అయితే కనుక అడిగారు. మీ ఇదేంటి అని చెప్పేసి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది, సో హీ ఎంఫసైజ్డ్ దట్ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్, ఇట్స్ బేసికల్లీ వండర్ఫుల్ నేషన్స్ కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే కనుక తీసుకుని వచ్చారు. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అంటూ మనకి సో దీని గురించి చెప్పడం జరుగుతుందండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అని చెప్పేసి మొన్న G20 సమిట్ 2023 న్యూఢిల్లీలో మనకి జరిగిందండి. న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి మనం అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ ఈ యొక్క IMEC అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారు, ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి. దీన్ని ఇది చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ని మనకి కౌంటర్ చేస్తుంది అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బట్ ఇంకా ఇదేమీ జస్ట్ ఇది ప్రపోజల్ అంతే అండి, మొన్నే స్టార్ట్ అయింది. ఇంకా దీని గురించి ఇంకా డిస్కషన్స్ అవి కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్, ఇంత పెద్ద కారిడార్ని ఇది చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనమాట విత్ ద కంట్రీస్. ఇందులో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సో విపరీతమైనటువంటి సో వెరీ రూట్స్ డీప్ లెవెల్లో ఎంగేజ్మెంట్స్ అనేటువంటి ఉండాలి. అండ్ ఆ ఒకటి ఎంగేజ్మెంట్ ఉంటే సరిపోదు, మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఈ కారిడార్ మధ్యలో ఇక్కడ మనకేమో ఈ హామాసు వీళ్ళతోటేమో ఈ విపరీతంగా వెస్ట్ ఏషియా అంతా ఏమో కంప్లీట్లీ వాలటైల్గా ఉంది. ముందు అక్కడ పీస్ అనేటువంటిది ఉండాలి, అప్పుడే ఈ కారిడార్ అనుకున్న విధంగా మనకి ఇది అవుతుంది అనమాట. మిడిల్ ఈస్ట్ రీజియన్ ఉంది కదా, మరి ఇందులో మనకి ఆ మిడిల్ ఈస్ట్ అనేది సో ఇట్స్ నీడ్ టు బి స్టేబుల్, అంతే తప్ప వాలటైల్గా అన్స్టేబుల్గా ఉండకూడదు. సో ఇప్పుడు చూస్తుంటే ఏమవుతుంది, ఒక పక్కన అమెరికా ఏమో యెమెన్ మీద స్ట్రైక్స్ వేసేస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హామాస్ ఇజ్రాయిల్ వార్ జరుగుతుంటుంది ఇంత. అండ్ మళ్ళీ మన ఇజ్రాయిల్ మళ్ళీ గాజా మీద అటాక్స్ మళ్ళీ క్యారీ అవుట్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఉంటే ఈ కారిడార్ అనేది మెటీరియలైజ్ అవ్వదు. ముందు ఇక్కడ పీస్ ఉండాలి అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. క్లియర్? So possible mains question, discuss the impact of tariffs on India-US trade relations. How do the trade negotiations will reflect the influence the diplomatic ties can be a potential question. And moving to that of the next one, Andhra Pradesh government to implement the subcategorization of scheduled castes. Very very important అండి. సో సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్లాస్ ఈ కాస్ట్ ఇప్పటిదాకా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే ఉందండి మనకి ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ అనేది, లైక్ BCA BCB ఇలా ఉంది కదా. షెడ్యూల్డ్ కాస్ట్స్లోనూ షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనూ మనకైతే కనుక లేదు ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది. బట్ రీసెంట్గా మన యొక్క సుప్రీంకోర్టు ఈ సబ్ క్లాసిఫికేషన్ని అలౌ చేస్తూ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్స్ టు డూ దట్ అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే షెడ్యూల్డ్ కాస్ట్స్లోనూ కూడా సబ్ క్లాసిఫై చేయండి, సబ్ క్లాసిఫై చేసి మోర్ డిజర్వింగ్ పీపుల్ ఎవరు ఉన్నారనేది చూసి వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా మనం ప్రొవైడ్ చేయడానికి అయితే కనుక చూడాలి. అంటే ఉన్న రిజర్వేషన్లోనే వీళ్ళలో సబ్ కేటగరైజ్ చేసేస్తాం, వీళ్ళు మోర్ వల్నరబుల్, మోర్ డిజర్వింగ్, లెస్ డిజర్వింగ్ ఇలా మనం సబ్ క్లాసిఫై చేసి వాటికి అకార్డింగ్గా మనం రిజర్వేషన్ ఇస్తాం, మనం ఇవ్వండి అంటూ మనకి చెప్పడం జరిగింది. అండ్ ఇలా చెప్తూనే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా ఉంది ఏంటంటే, దయచేసి మీ పొలిటికల్ గెయిన్స్ గురించి మాత్రం ఏమీ కూడా చేయకండి, ఇట్ విల్ ఆల్సో బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో మీరు ఎక్కడైనా సరే పొలిటికల్ గెయిన్స్ గురించి, ఓట్ బ్యాంక్ని మీరు టార్గెట్ చేయడం గురించి చేస్తాను అని అంటే వీ విల్ డిక్లేర్ దట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్స్కి మనకి చెప్పడం జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెమ్ టు సబ్ క్లాసిఫై సో దట్ మోర్ డిజర్వింగ్ పీపుల్ విల్ గెట్ ద రిజర్వేషన్స్. సో ఓకేనా, డిజర్వింగ్ పీపుల్కి రిజర్వేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దిస్ పర్టికులర్ సబ్ క్లాసిఫికేషన్ అండి. ఆఫ్టర్ అప్రూవింగ్ ద రిపోర్ట్ హెడెడ్ బై రాజీవ్ రంజన్ మిశ్రా, ఏ రిటైర్డ్ IAS ఆఫీసర్, కమిషన్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క రిపోర్ట్ని మనకి ఏంటంటే అప్రూవ్ చేస్తూ సబ్ క్లాసిఫికేషన్ అయితే కనుక చేయదలుచుకుంది. అయితే ముందు ఇనీషియల్గా స్టేట్ లెవెల్లో చేస్తారు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తామని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఫ్రమ్ 2026 the Andhra Pradesh government has approved the subclassification of scheduled castes based on 2011 census, aiming for equitable distribution of reservation benefits among the historically marginalized subgroups.
It aligns with the recent Supreme Court ruling allowing the states to subclassify the SCs and as well as STs. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని సబ్క్లాసిఫై చెయ్యమని కోర్టు అలౌ చేసిందండి. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అని అంటే కనుక, సో సుప్రీం కోర్ట్ రీసెంట్లీ రూల్డ్ దాట్ సబ్క్లాసిఫికేషన్ షుడ్ నాట్ బి డన్. ఇది మనకి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, అలా సబ్క్లాసిఫై చేయకూడదు అని చెప్పారు అని చెప్పేసి మనకి ప్రిలిమ్స్లో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సుప్రీంకోర్టు చెయ్యమనే చెప్పింది, సబ్క్లాసిఫై చెయ్యండి, కానీ చేసేటప్పుడు జెన్యూన్గా చెయ్యండి. జెన్యూన్గా ఉండేటువంటి పీపుల్కి, అంటే జెన్యూన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రిజర్వేషన్ బెనిఫిట్ అందాలి. అప్పుడే దీని యొక్క ఎంటైర్ ఇంటెన్షన్, ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని మనకు చెప్పారండి. The Andhra Pradesh Legislative Assembly approved the report of the Commission on Subclassification of Scheduled Castes led by Rajiv Ranjan Mishra. The subclassification will be implemented at the state level first, then at the district level from 2026. So Chief Minister N. Chandrababu Naidu reaffirmed that it is expected ensuring historically marginalized subgroups receive their rightful share of benefits. అంటే ఇప్పటిదాకా మనకి హిస్టారికల్లీ మార్జినలైజ్ అయిపోయినటువంటి సబ్ గ్రూప్స్ అందరికీ కూడా ఇప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేటువంటివి పొందుతారు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ పాయింట్ కూడా మీకు యాడ్ చేశాను సో దట్ మీకు రివిజన్ పర్పస్కి ఉంటుందని. సుప్రీం కోర్ట్స్ రీసెంట్ వర్డిక్ట్ ఆన్ subclassification, very important అండి. The Supreme Court ruled that states can constitutionally subclassify scheduled castes and scheduled tribes based upon the level of backwardness. అంటే వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక మీరు సబ్క్లాసిఫై చెయ్యండి అని చెప్పేసి మనకి చెప్పారు. ఇట్ ఓవర్ టర్న్డ్ ద 2004 రూలింగ్ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుని మనకైతే కనుక ఓవర్ రూల్ చేయబడడం జరిగింది. అండ్ the 7 judge bench ruled that subclassification must be empirically backed and not politically motivated. అంటే there should be some data. సో వేర్ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్, మనకి ఏంటంటే వీళ్ళు నిజంగానే బ్యాక్వర్డ్ పీపుల్, అందుకని వీళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, అంతే తప్ప పొలిటికల్లీ మోటివేటెడ్గా మనం ఇవ్వకూడదు అంటూ మనకి చెప్పడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఎన్ష్యూర్స్ targeted benefits for the most disadvantaged SC groups and aligns with the constitutional principles of social justice and affirmative actions. ఇక్కడ మనకి ఏంటంటే కనుక discuss the implications of the Supreme Court's verdict allowing the subclassification of SCs and STs. How does this impact the social justice policies in India can be a potential question అండి. అంటే ఈ యొక్క అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఈ రిజర్వేషన్స్ అనేటువంటి వాటిని అఫర్మేటివ్ యాక్షన్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటుంటారండి మనకి. పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇండియా బ్రెజిల్ కుడ్ ప్లే ద కీ రోల్ ఇన్ ద క్లైమేట్ టాక్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే అప్కమింగ్ టాక్స్ మనకి ఏంటంటే ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే కనుక UNFCCCకి సంబంధించినటువంటిది. UNFCCC అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎస్, ఆన్ క్లైమేట్ చేంజ్. ఎప్పుడు వచ్చిందండి ఇది మనకి? 1992లో సంథింగ్ కాల్డ్ రియో ఎర్త్ సమిట్ అని జరిగింది మనకి. రియో ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది? అప్పుడు కూడా బ్రెజిల్లోనే జరిగింది. ఆ రియో ఎర్త్ సమిట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ని మనకి ఇట్ వాజ్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్. అయితే వీటితో పాటుగానే అప్పుడు మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ అజెండా 21 అని, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్, రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని 3 నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్ని కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి మొన్న లేటెస్ట్గా 2024లో మనకి సమిట్ ఎక్కడ జరిగింది? బాకు అజర్బైజాన్లో జరిగింది. బాకు అజర్బైజాన్లో. ఈ యొక్క సమిట్ని క్లైమేట్ ఫైనాన్స్ సమిట్ అని కూడా పిలుస్తుంటారు. క్లైమేట్ ఫైనాన్స్ సమిట్ అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఎంత ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, డెవలప్డ్ కంట్రీస్ సో షుడ్ ప్రొవైడ్ హౌ మచ్, ఎంత మొబిలైజ్ చేయాలి మనము అంటూ మనకైతే కనుక ఈ సమిట్లో మనకి డిసైడ్ చేయబడడం జరిగింది. బట్ నథింగ్ కాంక్రీట్ హ్యాస్ హ్యాపెండ్ అండి. ఎటువంటి
అంటే డిజైరబుల్ కంక్లూజన్ ఏమీ కూడా రాలేదు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు 2025లో సమిట్ మనకి బ్రెజిల్లో మనకి జరగబోతోంది. అందుకనే ఇక్కడ మనకి బ్రెజిల్ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ మాట్లాడుతూ మనకి ఆఫ్ క్లైమేట్ టాక్స్ మనకి మాట్లాడుతూ ఇండియా అండ్ బ్రెజిల్ కెన్ షేప్ ద క్లైమేట్ డిస్కోర్స్ అంటున్నారు. వీ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. సో మనము ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి సంబంధించి అప్కమింగ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి డెవలపింగ్ కంట్రీస్ విషయంలో వీ కెన్ ప్లే ఏ గ్రేటర్ రోల్ ఇన్ షేపింగ్ ద కాన్వర్జేషన్ అరౌండ్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుందండి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, కమింగ్ టు ద today's question. Safe harbor protection or principle is often seen recently in the news, is associated with A. Unlawful Activities Prevention Act, B. Prevention of Money Laundering Act, C. Information Technology Act, and D. Narcotic Drugs and Psychotropic Substances Act. Yes, and if you know the answer, please comment your answer. And like if you have liked the video, if you feel that you have learned something, please do like the video and share it to your friends as well. Yes, thank you so much. Let's meet again in the next Hindu news analysis Sunday. Until then, happy learning. All the best. Take care.